టాలీవుడ్ జూనియర్ సమంతగా యాంకర్ అశు రెడ్డి అందరికీ తెలుసు. హీరోయిన్ మెటీరియల్ అయినా ఆమె సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఆమెకి కొన్ని సినిమాలో నటించింది. అయితే అవి ఆమె కెరియర్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాయి. తర్వాత బుల్లితెరపై మెరిసింది. యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ చేస్తూ వస్తుంది. ఈ మధ్య బుల్లితెరపై పలు షోస్లో సందడి చేస్తుంది. తన అందంతో సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తుంది. లేటెస్ట్ ఫొటోస్ని షేర్ చేస్తూ నిత్యం ట్రెండ్ అవుతుంది. ఇక ఆమెకు సోషల్ మీడియాలో హీరోయిన్ కన్నా ఎక్కువగానే ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్తో బిగ్ బాస్ షోకి వెళ్లే ఛాన్స్ కూడా వచ్చింది. అక్కడ కూడా తన ఆట మాటల తీరుతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అయితే అశుకి దైవ చింతన ఎక్కువ. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్పై నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫ్యాషన్ ఐకాన్ గా ఉండే ఈ అమ్మడికి దైవ చింతన ఎక్కువ. దేవాలయాలు సందర్శిస్తూ అక్కడ దిగిన ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఆలయాల సందర్శన చేసింది. ఈ ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. భారతదేశంలోని ప్రముఖ దేవాలయం అయిన కామాఖ్య దేవాలయాన్ని సందర్శించింది. ఆ ఫొటోస్ని షేర్ చేసింది సోషల్ మీడియాలో. అయితే ఆమెతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు కూడా ఉండడంతో గట్టిగా మరోసారి హాట్ టాపిక్గా మారింది అశు. గతంలో ఆయనతో కలిసి పూజలు చేసిన ఆమె ఇప్పుడు ఆయనని తనతో కలిసి అక్కడ మరోసారి ప్రత్యేక పూజలు చేయడంతో మరోసారి ట్రోల్స్ వస్తున్నాయి. సెలబ్రిటీస్కి జాతకాలు చెప్తూ వారికి ఏదైనా దోషాలు ఉన్నట్టయితే వారికి సంబంధించి పూజలు నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక సినీ సెలబ్రిటీస్ జాతకాలు చెబుతూ ప్రతిసారి వేణుస్వామి ఏదో ఒక గొడవలో చిక్కుకుంటారు. అలాంటి ఆయనతో కలిసి ఆశురెడ్డి రహస్య పూజలు చేస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వేణుస్వామి, ఆశురెడ్డి మరికొంతమంది సీరియల్స్ నటినట్లు కూడా పూజలు చేస్తున్నారు. ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. డబ్ స్మాష్తో బాగా ఫేమస్ అయిన వారిలో కూడా ఈమె ఒకరు. అలా తన క్రేజ్ పెంచుకుంది. తర్వాత యూట్యూబ్ యాంకర్గా సెలబ్రిటీస్తో పలు ఇంటర్వ్యూస్ కూడా చేసింది. అలాగే కొన్నేళ్ల పాటు యాంకర్గా రాణించిన ఈ భామ రామ్ గోపాల్ వర్మతో రచ్చ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే సందడి మామూలుగా ఉండదు. కేక పుట్టించే అందాలతో కుర్రకారుని తన వైపుకు తిప్పుకుంటుంది. ఇదే క్రమంలో ఈ అమ్మడి ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.